బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి వస్తుందంటూ తమ అభిప్రాయాలను వెల్లబుచ్చాయి. మొత్తానికి చూస్తే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీకి 95 స్థానాల నుంచి 110 స్థానాలు గెలుస్తుందని చెప్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ 14 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అయితే చెప్తుంది. అదేవిధంగా ప్రిజం సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే కనుక చూస్తే కూటమి 110 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 నుంచి 65 స్థానాలు అయితే కైవసం చేసుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్ ప్రిజంకి సంబంధించి చెప్తూ ఉంది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ కూటమి 114 నుంచి 125 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39 నుంచి 49 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని చెప్తా ఉంది. అదేవిధంగా కేకే ఎగ్జిట్ పోల్స్ కూటమి 161 స్థానాలతోటి భారీ విక్టరీ సాధించబోతుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తుంది. కీలకంగా కనుక చూస్తే జనసేన పార్టీ 21 స్థానాలతో కైవసం చేసుకోబోతుందంటూ 21కి 21 స్థానాలు కైవసం చేసుకోబోతుందంటూ కేకే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ చెప్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 అసెంబ్లీ స్థానాలకు పడిపోయిందంటూ కేకే సర్వే సంస్థ చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్జెడ్ సర్వే సంస్థ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కూటమి 139 స్థానాలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకే పరిమితమవుతుందని చెప్తుంది. అదేవిధంగా ఎన్ఎఫ్ఓపిఎల్ సర్వే సంస్థ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి 104 నుంచి 110 అసెంబ్లీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తోంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 అసెంబ్లీ స్థానాలకి పడిపోయిందని చెప్తా ఉంది. అదేవిధంగా ఎస్ఏఎన్ సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీ కూటమి 127 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని చెప్తుంది. అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 స్థానాలతోటి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తుంది. అదేవిధంగా కూటమి 59 నుంచి 77 అసెంబ్లీ స్థానాలకు పరిమితమవుతుందంటూ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తుంది. అదేవిధంగా ఆరా సర్వే సంస్థ కూటమి 71 నుంచి 81 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 స్థానాలకి వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్తుంది. సో మొత్తానికి కనుక చూస్తే మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎగ్జాక్ట్ పోల్స్ కోసం జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.